వర్సటైల్ యాక్టర్. అనేక దక్షిణాది భాషలు, ప్రత్యేకంగా మలయాళం సినిమాలో అద్భుతాలు సృష్టించి దాదాపు 360 పైగా సినిమాలో నటించిన మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది భారతదేశంలోనే అత్యున్నత అవార్డు, సినిమాల్లో ఇచ్చే అత్యున్నత అవార్డు అన్నమాట. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్కి, జీవితకాలం వాళ్ళు సాధించిన దానికి ఇస్తారనమాట. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనమాట. అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. భారత సినిమా ప్రపంచానికి ఎవరైతే అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ చేస్తారో, సినిమా అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళకి ఇస్తారనమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 1969లో ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా మనకు తెలుసు, పాపులర్గా దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటాం. ఆయనే మొదటి ఫీచర్ ఫిల్మ్, ఇండియా యొక్క ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్రని ఆయన డైరెక్ట్ చేశారనమాట. 1913లో, అంటే దాదాపు 110 సంవత్సరాల క్రితం రాజా హరిశ్చంద్రని మొట్టమొదటి ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అనమాట.